ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ధ్వని. ఇందులో 102 నుంచి 131 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. సాధారణ శ్వాస ధ్వని తీవ్రత 1 30 డెసిబెల్స్, 2 20 డెసిబెల్స్, 3 10 డెసిబెల్స్, 4 40 డెసిబెల్స్. సాధారణ శ్వాస ధ్వని తీవ్రత 1 30 డెసిబెల్స్, 2 20 డెసిబెల్స్, 3 10 డెసిబెల్స్, 4 40 డెసిబెల్స్. ధ్వని తీవ్రత లేని వర్గానికి దేని వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది? 1 కంపన పరిమితి, 2 తరచుదనం, 3 డోలనావర్తన కాలం, 4 పిచ్. ధ్వని తీవ్రత దేని వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది? 1 కంపన పరిమితి, 2 తరచుదనం, 3 డోలనావర్తన కాలం, 4 పిచ్. స్వరతంతులు పురుషుల్లో దాదాపు ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి? 1 15 మిల్లీమీటర్లు, 2 20 మిల్లీమీటర్లు, 3 25 మిల్లీమీటర్లు, 4 10 మిల్లీమీటర్లు. స్వరతంత్రులు పురుషులలో దాదాపు ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి? 1 15 మిల్లీమీటర్లు, 2 20 మిల్లీమీటర్లు, 3 25 మిల్లీమీటర్లు, 4 10 మిల్లీమీటర్లు. మానవ చెవి వినగలిగే పౌనఃపున్య అవధి 1 20 హెజ్ నుండి 2000 హెజ్, 2 200 హెజ్ నుండి 20,000 హెజ్, 3 20 హెజ్ నుంచి 200 హెజ్, 4 20 హెజ్ నుండి 20,000 హెజ్. మానవ చెవి వినగలిగే పౌనఃపున్య అవధి 1 20 హెజ్ నుండి 2000 హెజ్, 2 200 హెజ్ నుంచి 20,000 హెజ్, 3 20 హెజ్ నుంచి 200 హెజ్, 4 20 హెజ్ నుండి 20,000 హెజ్. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యని ఏమంటారు? 1 తరచుదనం, 2 దోలన చలనం, 3 డోలనావర్తన కాలం, 4 కంపన పరిమితి. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యని ఏమంటారు? 1 తరచుదనం, 2 దోలన చలనం, 3 డోలనావర్తన కాలం, 4 కంపన పరిమితి. ధ్వని కీచుదనం లేదా పిచ్చును నిర్ణయించేది 1 డోలనావర్తన కాలం, 2 పౌనఃపున్యం, 3 కంపన పరిమితి, 4 మానవ చెవి. ధ్వని కీచుదనం లేదా పిచ్చును నిర్ణయించేది 1 డోలనావర్తన కాలం, 2 పౌనఃపున్యం, 3 కంపన పరిమితి, 4 మానవ చెవి. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? 1 వాయు పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు, 3 ఘన పదార్థాలు, 4 పైవన్నీ. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? 1 వాయు పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు, 3 ఘన పదార్థాలు, 4 పైవన్నీ. పౌనఃపున్యాన్ని ఎందులో కొలుస్తారు? 1 డెసిబెల్స్, 2 సెంటీమీటర్లు, 3 హెజ్, 4 మిల్లీమీటర్లు. పౌనఃపున్యాన్ని ఎందులో కొలుస్తారు? 1 డెసిబెల్స్, 2 సెంటీమీటర్లు, 3 హెజ్, 4 మిల్లీమీటర్లు. 20 హెజ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని ఏమంటారు? 1 అవాంఛిత ధ్వనులు, 2 గుసగుసలు, 3 శ్రవ్య అవధి, 4 పరశ్రావ్యాలు. 20 హెజ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు ఏమంటారు? 1 అవాంఛిత ధ్వనులు, 2 గుసగుసలు, 3 శ్రవ్యావధి, 4 పరశ్రావ్యాలు. స్వరపేటికకు అడ్డంగా సాగదీయబడిన ఎన్ని స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి? 1 2 2 3 3 4 4 1. స్వరపేటికకు అడ్డంగా సాగదీయబడిన ఎన్ని స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి? 1 2 2 3 3 4 4 1. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు 1 రక్తపోటు, 2 నిద్రలేమి, 3 ఉద్రేకపడటం, 4 పైవన్నీ. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఏవి? 1 రక్తపోటు, 2 నిద్రలేమి, 3 ఉద్రేకపడటం, 4 పైవన్నీ. వస్తువు 3 నిమిషాల్లో 5400 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? 1 10 హెజ్, 2 20 హెజ్, 3 30 హెజ్, 4 180 హెజ్. ఒక వస్తువు 3 నిమిషాల్లో 5400 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? 1 10 హెజ్, 2 20 హెజ్, 3 30 హెజ్, 4 180 హెజ్. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? 1 డెసిబెల్స్, 2 హెజ్, 3 మిల్లీమీటర్లు, 4 dB. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాలు కొలుస్తారు? 1 డెసిబెల్స్, 2 హెజ్, 3 మిల్లీమీటర్లు, 4 కూడా డెసిబెల్స్. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత 1 50 డెసిబెల్స్, 2 40 డెసిబెల్స్, 3 70 డెసిబెల్స్, 4 60 డెసిబెల్స్. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత 1 50 డెసిబెల్స్, 2 40 డెసిబెల్స్, 3 70 డెసిబెల్స్, 4 60 డెసిబెల్స్. ఒక లోలకం 6 సెకండ్లో 120 కంపనాలు చేసింది. దాని డోలనావర్తన కాలాన్ని తెలపండి. 1 20 సెకండ్లు, 2 0.05 సెకండ్లు, 3 0.005 సెకండ్స్, 4 0.2 సెకండ్స్. ఒక లోలకం 6 సెకండ్లో 120 కంపనాలు చేసింది. దాని డోలనావర్తన కాలాన్ని తెలపండి. 1 20 సెకండ్లు, 2 0.05 సెకండ్స్, 3 0.005 సెకండ్స్, 4 0.2 సెకండ్స్. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. సాధారణ శ్వాస ధ్వని తీవ్రత కరెక్ట్ ఆన్సర్ 3 10 డెసిబెల్స్. సాధారణ శ్వాస ధ్వని తీవ్రత ఎంత అంటే 10 డెసిబెల్స్. కరెక్ట్ ఆన్సర్ 3.
ధ్వని తీవ్రత దీని యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 1. కంపన పరిమితికి. ధ్వని తీవ్రత దీని యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందండి. కంపన పరిమితికి. కరెక్ట్ ఆన్సర్ 1. స్వరతంత్రులు పురుషులు దాదాపు ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 2. 20 మిల్లీమీటర్లు. స్వరతంత్రులు పురుషులు దాదాపు ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి అంటే 20 మిల్లీమీటర్లు. స్త్రీలలో అయితే అంటే మహిళలు అయితే 15 మిల్లీమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. 20 మిల్లీమీటర్లు. మానవ జీవి వినగలిగే పౌనఃపున్య అవధి. కరెక్ట్ ఆన్సర్ 4. 20 హెజ్ నుండి 20,000 హెజ్. దీన్ని శ్రవ్యావధి అని కూడా అంటాం. మానవ జీవి వినగలిగే పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 హెజ్ నుండి 20,000 హెజ్ మధ్యలో. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1. తరచుదనం లేదా పౌనఃపున్యం. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యని ఏమంటారంటే తరచుదనం లేదా పౌనఃపున్యం. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దానికి ఇంకో పేరు తరచుదనం. కరెక్ట్ ఆన్సర్ 1. ధ్వని కీచుదనం లేదా పిచ్చును నిర్ణయించేది. కరెక్ట్ ఆన్సర్ 2. పౌనఃపున్యం లేదా తరచుదనం. ధ్వని కీచుదనం లేదా పిచ్చును నిర్ణయించేది పౌనఃపున్యం లేదా తరచుదనం. కరెక్ట్ ఆన్సర్ 2. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు అంటే వాయు, ద్రవ, ఘన ద్రవ వాయు పదార్థాలు కూడా మూడింటి కూడా ప్రయాణిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. పౌనఃపున్యాన్ని ఎందులో కొలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3. హెజ్. దానికి గుర్తు ఏంటంటే హెచ్. పౌనఃపున్యాన్ని ఎందులో కొలుస్తారంటే హెజ్లో కొలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. 20 హెజ్ కంటే తక్కువ పౌనఃపున్య గుణం ఏమంటాం? పరశ్రావ్యాలు అంటాం. అంటే విలనైన ధ్వనులు. కరెక్ట్ ఆన్సర్ 4. 20 హెజ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని ఏమంటామంటే పరశ్రావ్యాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. స్వరపేటకు అర్థంగా సాగదీయబడిన ఎన్ని స్వరతంత్రులు సన్నని చిలుకతో ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 1, 2. స్వరపేటకు అడ్డంగా సాగదీయబడిన ఎన్ని స్వరతంత్రులు సన్నని చిలుకతో ఉంటాయంటే మనలో 2 స్వరతంత్రులు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. రక్తపోటు, నిద్రలేమి, ఉద్రేకపడటం. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే రక్తపోటు, నిద్రలేమి, ఉద్రేకపడటం. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. వస్తువు 3 నిమిషాల్లో 5400 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 3. 30 హెజ్. అసలు పౌనఃపున్యం అంటే 1 సెకండ్ చేసే కంపనాల సంఖ్య. ఇక్కడ సెకండ్లో ఇవ్వలేదు, 3 నిమిషాలు అంటున్నారు. 3 నిమిషాల కంటే 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 3 నిమిషాలకి 3 6 18 180 సెకండ్లు. అంటే 180 సెకండ్లు లేదా 3 నిమిషాలకు చేసే కంపనాల సంఖ్య 5400. అదే మన పౌనఃపున్య రూల్ ప్రకారం 1 సెకండ్కు చేసే కంపనాల సంఖ్య అని అడుగుతున్నారు. 1 సెకండ్కి కావాలంటే 5400/180 ఎంత వస్తుందంటే 30 హెజ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక వస్తువు 3 నిమిషాలు 5400 కంపనాలు చేసి దాని పౌనఃపున్యం ఎంత అంటే 30 హెజ్. ఆ 3 నిమిషాలు అనేది సెకండ్లో మార్చుకోవాలి. 1 సెకండ్కి చేసే కంపనాల సంఖ్యనే మనం పౌనఃపున్యం అంటాం. కాబట్టి 3 × 60 అంటే 180 సెకండ్లు. 180 సెకండ్లు లేదా 3 నిమిషాలు చేసే కంపనాలు ఎన్నంటే 5400. మన పౌనఃపున్యం ప్రకారం అసలు పౌనఃపున్యం అంటే 1 సెకండ్కి చేసే కంపనాల సంఖ్య. 180 సెకండ్లు చేసే కంపనాల సంఖ్య 5400. 1 సెకండ్లో చేసే కంపనాల సంఖ్య 5400/180. టోటల్గా ఎంత వస్తుందంటే 30 హెజ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. అదే పౌనఃపున్యం. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1. డెసిబెల్స్. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాలు కొలుస్తారంటే డెసిబెల్స్. స్మాల్ డి, క్యాపిటల్ బి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారంటే 4 ఆన్సర్ రాయదు. 1 కరెక్ట్ ఆన్సర్. డెసిబెల్స్ డిపి. స్మాల్ డి, క్యాపిటల్ బి. కరెక్ట్ ఆన్సర్ 1. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత. కరెక్ట్ ఆన్సర్ 4. 60 డెసిబెల్స్. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత అంటే 60 డెసిబెల్స్. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక లోలకం 6 సెకండ్లో 120 కంపనాలు చేసింది. దాని డోలనావర్తన కాలం కనుక్కోండి. కరెక్ట్ ఆన్సర్ 2. 0.05 సెకండ్స్. డోలనావర్తన కాలం అంటే ఒక డోలనం చేయడానికి పట్టు కాలం. ఇక్కడ 20 కంపనాలు లేదా ఒక కంపనం లేదా డోలనం చేయడానికి పట్టు కాలం ఎంత అంటే 6 సెకండ్లు. అదే ఒక కంపనం చేయడానికి పట్టు కాలం 6/120 అంటే 1/20. ఆన్సరు 0.05 సెకండ్స్. అదే దాని యొక్క డోలనావర్తన కాలం లేదా కంపన కాలం. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.